హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గిజ్గాడు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్. నేను మీ నాగేశ్వరరావు. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఐడెంటికల్ ఫిగర్స్. ఈ ఐడెంటికల్ ఫిగర్స్లో క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, ఒక 9 బాక్సెస్ ఉన్న స్క్వేర్ ఇస్తాడు. ఇలా ఇచ్చేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫిగర్ ఇస్తాడు. ఓకేనా? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫిగర్ ఇస్తాడు. ఫిగర్ ఇచ్చేసి ఇందులో ఏ ఫిగర్స్ ఐడెంటికల్గా ఉన్నాయి కనుక్కోవాలి. దానికి సంబంధించింది ఏ ఫిగర్స్ ఐడెంటికల్గా ఉన్నాయో వాటికి నెంబర్సింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1వ బాక్స్, సెకండ్ది, థర్డ్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, ఈ 9 బాక్సెస్ ఉన్నాయి. వాటికి నెంబర్స్ ఇచ్చేస్తాడు వాడే. ఈ నెంబర్స్కి సంబంధించి ఈ 9 బాక్సెస్లో ఏ మన ఫిగర్స్ అనేవి దగ్గర సంబంధం ఉన్నవి, లేకపోతే వాటికి దగ్గర సంబంధం ఉన్నవి, వాటిని మనం ఒక గ్రూప్లో చేసి ఆన్సర్ పెట్టాలి. ఓకేనా? దానికి సంబంధించినది మీకు ఇస్తాను ఇప్పుడు. ఓకేనా? దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇప్పుడు చూడండి. ఓకే, ఇవి వచ్చేసి వీటి ఫిగర్స్ సంబంధించిన ఇలా ఉంటాయి. ఓకేనా? ఈ ఫిగర్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బాక్సెస్ ఉన్నాయి, 9 స్క్వేర్స్. ఇందులో ఒక్కొక్క దానికి ఒక ఫిగర్ వచ్చింది. వచ్చిన తర్వాత ఈ ఫిగర్స్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ ఏముంది ఫిగర్లో హాఫ్ సర్కిల్ ఉన్నది, సెకండ్ది ట్రయాంగిల్, మూడో సర్కిల్, స్క్వేర్, హాఫ్ సర్కిల్, ట్రయాంగిల్, ప్యారలలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం, ట్రయాంగిల్, ఇక్కడ సమాంతర చతుర్భుజం ఉంది. ఇక్కడ చూడండి, ఇది హాఫ్ సర్కిల్, ఇది సర్కిల్, హాఫ్ సర్కిల్, అంటే ఈ సర్కిల్ సంబంధించింది కదా. ఇది 1, 3, 5 అదొక గ్రూపు. నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ 2 ట్రయాంగిలే, 6 ట్రయాంగిలే, 8 ట్రయాంగిలే, అంటే ఇది 3 త్రిభుజాలు, 3 లైన్స్కి సంబంధించినవి, 3 భుజాలకు సంబంధించి. నెక్స్ట్ స్క్వేరు, ప్యారలలోగ్రామ్ అంటే చతురస్రం, నెక్స్ట్ ఇది సమాంతర చతుర్భుజం, ఇది సమాంతర చతుర్భుజం, అంటే ఇవి 4 లైన్స్ ఉన్నాయి, 4 భుజాలు ఉంటాయి. వీటికి కూడా 4 భుజాలు ఉంటాయి, అంటే 4, 7, 9 ఇవనేవి ఒక గ్రూపు. ఇలా 1, 3, 5, 2, 6, 8, 4, 7, 9 ఈ 3 గ్రూప్స్ ఏమున్నాయో ఆప్షన్స్లో చూడాలి. ఫస్ట్ ఏముంది మనకి 1, 3, 5 ఆడ ఉంది, 7 ఉన్నది, అంటే ఇదో. నెక్స్ట్ 1, 3, 5 ఉంది, అంటే ఏలో సిలో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఏంటిది 2, 6, 8 ఇలా 2, 6, 9 ఉంది, 2, 6, 8 ఇది. ఓకేనా? అంటే మన ఆప్షన్ ఇది అవుతుంది. మూడోది ఉంది 4, 7, 9 మిగతా 4, 7, 9. ఓకేనా? ఇది ఇలా ఐడెంటికల్ ఫిగర్స్ అనేవి ఐడెంటిఫై చేసేయాలి. కింద ఆన్సర్స్ ఇలా ఇస్తారు మనకి, క్వశ్చన్ ఫిగర్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ ఐడెంటికల్ ఫిగర్స్ అనమాట. దీనిలో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. ఇక్కడ ఏంటండి దీర్ఘచతురస్రంలో మళ్ళీ దీర్ఘచతురస్రం, ఇక్కడ సర్కిల్లో ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్ అనేది బ్లర్ చేసి ఉన్నది మొత్తం, అంటే లావుగా ఉన్నది. ఇక్కడ ఒక డయాగ్రామ్, ఇంకో డయాగ్రామ్, ఇక్కడ ఒక డయాగ్రామ్, ఇంకో డయాగ్రామ్, ఒక డయాగ్రామ్లో ఇంకో డయాగ్రామ్, ఇక్కడ ఒక డయాగ్రామ్, ఇంకో డయాగ్రామ్, ఒక డయాగ్రామ్, ఇంకో డయాగ్రామ్ ఉంది. ఇక్కడ స్క్వేర్లో, ఇక్కడ దీర్ఘచతురస్రం, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ సమాంతర చతుర్భుజం ఉంది. ఇక్కడ దీంట్లో చూసినట్టయితే మనకి ఈజీగా ఉన్నాయి. ఫస్ట్ దీంట్లో మనకి ఈ 3 అనేవి బ్లర్గా ఉన్నాయి, బ్లర్ కాదు, థిక్గా ఉన్నాయి. ఏమున్నాయి చూడండి, అందులో 3, 6, 9. ఫస్ట్ దీన్ని చూడండి, 3, 6, 9 ఎక్కడ ఉన్నాయి ఒక గ్రూప్గా, 3, 6, 9 అంటే దీంట్లో ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు దీర్ఘచతురస్రం అంటే 1, 5, 7 ఈ 2 ఎక్కడ గ్రూప్ ఉన్నాయి, ఈ రెండిట్లలో 1, 5, 7 ఇది ఉన్నది, అంటే మన ఆన్సర్ ఇది 1, 5, 7. నెక్స్ట్ 2, 4, 8 2 సర్కిల్, ట్రయాంగిల్, మా చతురస్రంలో సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, అంటే ఒక ఫిగర్లో ఇంకో ఫిగర్ ఉన్నాయి. ఇవి 2, 4, 8 అని ఒక ఫిగర్లో ఇంకో ఫిగర్ ఉన్నాయి. 1, 5, 7 అనేది ఆ ఫిగర్లో అదే ఫిగర్ ఉన్నది. 3, 6, 9 అనేది ఏమున్నాయి, ఆ ఫిగర్స్ అనేవి థిక్గా ఉన్నాయి. ఓకేనా? ఇవి ఒక ఆప్షన్ అవుతుంది. అట్లా విధానానికి ఒక గ్రూప్ ఉన్నది. ఓకేనా? దీని ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇందులో వచ్చేసి ఇది చూడండి. ఫస్ట్ ఇది స్టార్, సెకండ్ది ట్రయాంగిల్లో థర్డ్ది స్క్వేర్లో సర్కిల్, ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్లో స్టారు, ట్రయాంగిల్, స్క్వేరు, ట్రయాంగిల్, ఒక స్క్వేరు, స్టార్లో సర్కిల్. ఇందులో ఏమేమి చూడాలి మనం.
ఫస్ట్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ సింగిల్ ఉన్నది ఫస్ట్ స్టార్, ట్రయాంగిల్, స్క్వేర్ ఉన్నాయి. అంటే 1 2 7 ఏమున్నది ఫస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది 1 2 7. నెక్స్ట్ రెండు ఉన్నాయి చూడండి పక్క పక్కన 4 6 8 ఈ రెండు ఉన్నాయి. ఇవేంటి మిగతాయి 3 5 9 అనేవి ఒక దాంట్లో ఒకటి ఉన్నాయి. అంటే ఆప్షన్స్ ఏమవుతాయి 1 2 7 ఒక గ్రూపు, 4 6 8 అనేది ఒక గ్రూపు, 3 5 9 అనేది ఒక గ్రూపు. 3 5 9 4 6 8 అంటే మన ఆప్షన్ అనేది ఇది అవుతుంది. ఇలా చూసిన వెంటనే మనం ఈజీగా గుర్తుపట్టాలి. ఒకసారి మొత్తం చూడాలి, ఒక్కొక్కదాన్ని చూసి ఆన్సర్ పెట్టుకో. మొత్తం చూసిన తర్వాత మనం ఆన్సర్ చేయడానికి వీలు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీంట్లో ఐడెంటికల్ ఫిగర్స్ ఎలా అనేది చూడాలి. ఓకేనా. ఇలా చూడండి, ఇదేంటిది స్క్వేరు అంటే 4 భుజాలు ఉన్నది. ఇదేంటిది రెండోది ఒక గిన్నె, ఇది ఒక ట్రయాంగిల్ 3 భుజాలు ఉంది. ఇది ఒక చతుర్భుజం 4 భుజాలు. ఇదేంటిది స్తూపం అంటే ఒక సిలిండర్ మంచి ఒక చెమ్ము లాగా ఉన్నది. నెక్స్ట్ 6వది ఒక ట్రయాంగిల్, 7వది ఒక చతుర్భుజం, 8వది ఒక క్యూబాయిడ్ అంటే దీర్ఘ చతురస్రం లాగా మనకి ఒకటి ఏది ఉంటుంది ఒక బాక్స్, అది 9వది ట్రయాంగిల్. ఇక్కడ చూడండి 1 4 7 అనేది 4 భుజాలు ఉన్నాయి. 2 5 8 అనేది ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్ ఉన్నది. 3 6 9 అనేది 3 భుజాలు ఉన్నాయి. అంటే 1 4 7 ఒక గ్రూపు, 2 5 8 ఒక గ్రూపు, 3 6 9 అనేది ఒక గ్రూపు. ఇటు చూడండి 1 4 7 2 5 8 3 6 9 ఫస్ట్ ఉంది. ఇదే ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్. ఈజీ అనమాట. ఇలాంటి కొద్ది కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు. మీరు ఫిగర్ మొత్తం చూసి దానికి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే మీకు ఆన్సర్ దొరికేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి చూడండి ఇది ఎలా చేయాలి. దీంట్లో మంచిగా గమనించండి. ఎక్స్ వి ఈజ్ ఈక్వల్ టు జెడ్, ఇక్కడ క్రాస్ ఉంది, 3 లైన్లు ఉన్నాయి, ఇక చతుర్భుజం ఒకటి ఉన్నది, ఇక్కడ ఒక చతుర్భుజం, ఇక్కడ మొత్తం రాసి దాని కొటేషన్. సార్ ఇదేంటి సార్ మరి ఇంగ్లీష్ నెంబర్లు ఇచ్చిన వీటిని ఎట్లా చేయాలంటే ఇందులో ఇంగ్లీషా తెలుగానే చూడమాకండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ దీంట్లో చూడాల్సింది ఏంటంటే మెయిన్గా ఎన్ని లైన్స్ ఉన్నాయి దేనిగా చూడండి. దీంట్లో చూడండి 2 లైన్స్ ఉన్నాయి, దీంట్లో 2 లైన్స్, దీనికి 2 లైన్స్, దీనికి ఎన్ని లైన్స్ ఉన్నాయి 1 2 3, దీనికి 1 2 3 లైన్స్, దీనికి 1 2 3 లైన్స్ ఉన్నాయి. దీని ఎన్ని ఉన్నాయి 4 1 2 3 4, దీనికి 1 2 3 4, దీనికి 1 2 3 4. అంటే ఈ 1 2 3 అనే దానికి 2 లైన్స్ ఉన్నాయి, 4 5 6 అనే వాటికి 3 లైన్స్ ఉన్నాయి, 7 8 9 అనే వాటికి 4 లైన్స్ ఉన్నాయి. అంటే 1 2 3 ఒక గ్రూపు, 4 5 6 ఒక గ్రూపు, 7 8 9 ఒక గ్రూపు. 1 2 3 4 5 6 7 8 9 మనకి ఫస్ట్ది ఆన్సర్ వస్తుంది. ఓకేనా. అంతే ఈజీగా ఉంటాయి. దీంట్లో వచ్చి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది. ఓకేనా. ఈ క్వశ్చన్ ఏంటంటే చూడండి, దీంట్లో సర్కిల్లో ట్రయాంగిల్, ఇది కోను, ఇది సమాంతర చతుర్భుజం, ఇది ఒక గరాట లాగా ఉన్నది, ఇది సర్కిల్ మళ్ళీ ఒక ట్రయాంగిల్ ఉన్నది, ఇది చతుర్భుజం, ఇది ఒక గరాట లాగా ఉన్నది. నెక్స్ట్ ఇదేంటిది సర్కిల్ ట్రయాంగిల్, ఇందులో షడ్భుజి, ఇది అంటే 6 భుజాలు ఉన్నది, దాంట్లో మళ్ళీ లైన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఇందులో గ్రూప్ ఎట్లా కనుక్కోవాలంటే 3 చూడండి, 4 భుజాలు ఉంటే లోపల 2 భుజాలు ఉన్నాయి, అంటే హాఫ్ భుజాలు ఉన్నాయి, మధ్యలో 2 లైన్స్ ఉన్నాయి. ఇది 4 భుజాలు ఉంటే మధ్యలో 2 లైన్లు ఉన్నాయి. ఇది 6 భుజాలు ఉంటే మధ్యలో 3 లైన్లు ఉన్నాయి. అంటే బయట ఎన్ని భుజాలు ఉన్నాయి, లోపల దానికి సగం భుజాలు లోపలికి ఇవ్వబడింది. అంటే ఇది ఒక గ్రూపు. నెక్స్ట్ ఇందులో సింగిల్ డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. 2 4 7 అనేది సింగిల్ డయాగ్రామ్స్, ఒక్కొక్క డయాగ్రామ్ ఉంది. ఇక గరాట్ లాగా ఉంది, ఇది ఒప్పుకోను ఇది ఒప్పుకోను. ఓకేనా. ఇది ఒక గ్రూప్ అనమాట. 1 5 8 చూడండి, సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది. ఇందులో కూడా సర్కిల్ ట్రయాంగిల్ ఉంది, ఇందులో కూడా సర్కిల్ ట్రయాంగిల్ ఉంది. అంటే ఇందులో 2 ఫిగర్స్ ఉన్నాయి. 1 5 7 అనేది 2 ఫిగర్స్ ఉన్నాయి. 2 4 7 అనేది ఓన్లీ ఒక ఫిగరే ఉంది. 3 6 9లో బయట ఎన్ని భుజాలు ఉంటే లోపల దానికి సగం భుజాలు లోపలికి వేశారు. ఓకేనా. అయితే ఇందులో గ్రూప్స్ అయితే 1 5 8 ఇక్కడ ఉన్నది ఈ ఆప్షన్లో, ఈ ఆప్షన్లో ఉంది, ఈ ఆప్షన్ ఉంది, ఈ మూడిట్లో లేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి 2 4 7 ఎక్కడ ఉంది 2 4 7, ఇందులో 2 6 7 ఉంది, 2 4 7 2 6 7 ఇది అనమాట మన 2 4 7 ఇది. నెక్స్ట్ ఇది
369. ఓకే, ఇది ఆన్సర్. ఇప్పుడు మీకు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి కదా, మీకు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఏదో ఒకటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్నే మీకు చెప్తున్నా. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్సే మీకు ఎగ్జాంపుల్గా ఇది చెప్తున్నా. అవి కొన్ని హార్డ్వి, కొన్ని ఈజీవి చెప్తున్నా. ఓకేనా, మీకు గుర్తుండాలి. సారీ అన్ని ఈజీ చెప్తున్నా అనుకోకుండా మీకు ప్రీవియస్ క్వశ్చన్స్లోయే మీకు చెప్తున్నా. ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు మీకు చెప్పిన ఇవన్నీ ఐడెంటికల్ ఫిగర్స్, ఇవన్నీ కొన్ని ఎస్ఎస్బిలో వచ్చినాయి, ఎస్ఎస్సిలో వచ్చినాయి, బ్యాంక్ పీఓ ఎగ్జామ్స్లో వచ్చినాయి, అట్లా వాటిలలో వచ్చిన క్వశ్చన్స్ మీకు చెప్తున్నా. ఓకేనా, దీంతో మన ఐడెంటికల్ ఫిగర్స్ అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి సంబంధించిన ముందు టాపిక్ ఉన్నది మనం చెప్పుకున్నది, అదేంటి ఎంబెడెడ్ ఫిగర్స్, దాగి ఉన్న చిత్రాలు. దానికి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని చూడండి. ఓకేనా, ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.